నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంటలకు గిట్టుబాటు చట్టం అమలు చేయాలని కోరుతూ 17వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పిలుపు. కొల్లిపర మండలం తోములూరు గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరుతూ జనవరి 17న విజయవాడ ధర్నాలో రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. బుధవారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం తాము పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయాలని ఆందోళనను కేంద్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారున అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. గత 47 రోజులుగా దల్లేవాలే సింగ్ నిరాహార దీక్షను పట్టించుకోకపోవడం, రైతు సంఘాలతో చర్చించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టామని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు ఆదాని స్మార్ట్ మీటర్లను బిగించే ప్రయత్నాన్ని ఏమనుకోవాలని తెలిపారు. జంపని చిన్నరావురు మధ్య రైల్వే గేటును పునరుద్ధరించాలని, పెదవడ్లపూడి హైలెవెల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి కోట్ల నిధులు మంజూరు చేసి 26,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా తదితర డిమాండ్లతో జనవరి 17న విజయవాడ అలంకార్ సెంటర్లో 10 గంటలకు జరిగే ధర్నాలో పాల్గొనాలని ఆయన కోరారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతాంగం ఆందోళన చేసింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేయాలని గతంలో దాదాపు 13 నెలల పాటు రైతులు తీవ్రమైన ఆందోళన దీక్షలు చేశారు. 2021లో ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్లో ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అవే చట్టాలని నవంబర్ 25 నుంచి మళ్ళీ దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది రైతాంగానికి తీవ్రమైన ఆందోళన, ఆవేదన కలిగిస్తున్న పరిస్థితి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉంటే రైతులు అప్పుల బారి నుంచి, అట్లాగే ఆత్మహత్యల నివారణకి ఇవి తోడ్పడతాయి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టి మార్కెటింగ్ వ్యవస్థను అంతా కూడా, అంటే మండీల్ని, మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్లన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయటం ద్వారా వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నడ్డి విరిచేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఇది కానీ అమలు జరిగేట్లయితే మొత్తం వ్యవసాయం అంతా కూడా కుప్పగూలే ప్రమాదం ఉంది. అందుకని అఖిల భారత రైతు సంఘం, అనేక రైతు సంఘాలు కూడా ఈ యొక్క మార్కెటింగ్ వ్యవస్థని రద్దు చేసే ప్రయత్నాలని తిప్పికొట్టేందుకు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విజయవాడ అలంకార్ టాకీస్ ధర్నా చౌక్ సెంటర్లో కూడా ఈ సమస్యల మీద రైతాంగం ధర్నా చేయాలని రైతు సంఘం నిర్ణయించింది. తెనాలి ఐతనగర్ రజక చెరువు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే విషయంలో 16వ తారీఖు పిలుపునిచ్చిన చలో తెనాలి కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు తెనాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపింది. అన్ని అనుమతులు వచ్చే విధంగా 2-3 రోజుల్లో మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని అధికారులు తెలిపారని, దీంతో తాము చేపట్టిన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. గత వారం దినాల నుంచి మన పట్టణంలో
ఒక అవాంఛనీయటువంటి వాతావరణము కల్పించబడుతుంది. ఏమిటి అనేటువంటి విషయాలు ఒకసారి గమనిస్తే, రాజకచేరు ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో స్టాచ్యూ ఇన్స్టలేషన్ గురించి ఒక ప్రచారం జరిగింది. దాన్ని కూలంకషంగా ఒకసారి గమనిస్తే, అధికార యంత్రాంగం మేము మున్సిపాలిటీ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు అక్కడ జరుగుతున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా మా ఆలోచనలు లేవు. మా ఆలోచనలు ఆ విధంగా లేవు. కారణాలు ఏదైనప్పటికీ దానికి ఏదో రకరకాల రంగులు పూసి బయట ఏదో ఒక ప్రచారం రావటం వల్ల దానికి సంబంధించినటువంటి యువత కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కొంత ఆందోళనకు గురైనట్లు దృష్టికి వస్తుంది. దయచేసి ఈ విషయంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఇది కేవలము ఒక అసత్య ప్రచారం వల్ల జరిగినటువంటి కార్యక్రమం. అందువల్ల అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇంకా దయచేసి వీటిని ఎవ్వరు కూడా నమ్మొద్దు. మాకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేవు. రూల్ ప్రకారం ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క సంక్రాంతి సీజన్లో అందరూ కూడా మంచి వాతావరణంలో ఉండవలసినటువంటి ఈ యొక్క డేస్ను దీనివల్ల స్పాయిల్ అయినాయి. దయచేసి ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. మనం ఏ విధంగా అయితే ఉన్నామో అక్కడ ఒక స్టాచ్యూ ఇన్స్టలేషన్ అయింది, ఆ స్థితి అలాగే కొనసాగుతుంది. అందరి వాడిని అందరం గౌరవిద్దాం. వాళ్ళక్కడ రాత్రి ఏదో పెట్టారు కాబట్టి ఫ్యాక్ట్స్ ఎందుకు అనుకోవాల్సి మేము అశోక్ నోటీస్ ఇచ్చాము. దాన్ని వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని వీళ్ళు ఎగ్జామిన్, టేక్ ఏ వ్యూ. ఇది వెరీ సూన్ జరుగుతుంది. ఈ రోజున తెనాలి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం గురించి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందడం జరిగింది. మరి ప్రభుత్వ అధికారులకి సరైనటువంటి సమాచారం లేని కారణం చేత మరి అక్కడేదో అలజడి జరుగుతుందనే ఉద్దేశంతో వారు మరి నోటీసులు జారీ చేయటం జరిగింది. మరి వారు నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి మరి ఆ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేటువంటి భావంతో మరి చుట్టుపక్కల తెనాలి పరిసర ప్రాంతాల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. మరి ప్రజలు ఆందోళన చేయటం కూడా జరిగింది. అయితే మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఈ కమిటీ సభ్యులతో కొద్ది మందితో సంప్రదించటం, స్వయంగా నాతో కూడా మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుమతులు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి వారికి సమర్పించడం జరిగింది. ఈ రోజున మరి అధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సలహా సూచన మేరకు అధికారులకి ఆ సంబంధిత పత్రాలన్నిటి కూడా సమర్పించి వాటి గురించి వివరణ ఇవ్వటం జరిగింది. మరి ప్రజలెవరు కూడా దాంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంత్రివర్యులు మరి ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఆయన మరి దాని విగ్రహానికి ఎలాంటి అంతరాయాలు అవాంతరాలు కలుగు చేయమని, నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. అయితే మనం ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని వారు పరిశీలన చేసి స్థానిక మంత్రివర్యులు అందుబాటులో లేని కారణం చేత వారు వచ్చిన తర్వాత మరి ఒకసారి మనందరితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఎమికబుల్గా, అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా విగ్రహాన్ని నిర్మాణాన్ని మిగిలిపోయినటువంటి పనుల్ని పూర్తి చేసుకోవడానికి వారు మరలా తెలియజేస్తారని, అధికారులు ఈలోపు వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తారని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కొన్ని అవైలబుల్గా లేని కారణం చేత మరి అవి కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాటన్నిటిని విచారణ చేసి
దీనికి ఒక క్లియరెన్స్ ఇచ్చేటువంటి హామీని మరి అధికారుల సమక్షంలో ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో సుమారు ఒక వారం రోజుల నుంచి చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రకరకాల రూపాల్లో వివాదం చెలరేగింది. దీని విషయంలో డిఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు నేను 144 సెక్షన్ని ఇంపోజ్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో 144 సెక్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం ప్రతినిధులందరితో కూడా అధికారులు యంత్రాంగం అందరం కలిసి మాట్లాడుకున్న తరువాత మాకు ప్రతినిధుల వైపు నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎటువంటి ఆందోళనలు జరగవు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు, ప్రజాజీవనానికి ఎటువంటి ఆటంకం కలగదని హామీ ఇచ్చారు. ఆ మేరకు నేను ఈ సిచ్యువేషన్ అసెస్ చేసుకున్న తర్వాత 144 సెక్షన్ కూడా వెనక్కి తీసుకుంటాం. ప్రజాజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడమే మా లక్ష్యం. తెనాల్లో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ని కూల్చేస్తారని నమ్మొద్దు. ఇప్పుడు అధికారులు కానీ ప్రతినిధులు కానీ అందరం కూడా కూర్చొని మాట్లాడాం. ఈ రోజున ఎక్కడ కూడా ఆ విగ్రహాన్ని తొలగిస్తారు అనేది అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా అనలేదు ఆ మాట. ఖచ్చితంగా ఇదంతా కూడా పుకార్లు, నమ్మొద్దు, సమన్వయం పాటించండి. ఆ విగ్రహం పునర్నిర్మాణం జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. ఈ కమిటీ ద్వారానే జరుగుద్ది. ప్రజలందరూ కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు కూడా పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రి గారు అందుబాటులో లేని కారణంగా వారితో మరి ఒకసారి ప్రతినిధులు అందరూ కూడా మరి కూర్చొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేస్తే అది త్వరితగతిన పూర్తవుతుంది, వివాదాలు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, అంతరాయం లేకుండా అనేదాన్ని కూడా వారు వచ్చిన తర్వాత నిర్ణయం జరుగుతుంది. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన రంగవల్లులను ఆయన తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. రావాలి. వాడే కలర్స్ ఇప్పుడు ఒక చిన్న విరామం.